టింగ్ ప్రయాణికులకు విజ్ఞప్తి, కృపయా ధ్యాన్ దే. మీరెక్కవలసిన వందే భారత్ రైలు బండి బర్రెను గుద్దుకున్నది. దానికి సొట్లు పోయినవి కావున 2వ నంబర్ ప్లాట్ఫారం మీదికి రాదు. ఎప్పుడొత్తదో తెలియదు. బర్రె గుద్దినందుకు చింతిస్తున్నాం. టింగ్ టింగ్. ఏందల్లాగా అట్లా చూస్తారు? మీరు ఎన్నడన్నా వందే భారత్ రైలు బండికి రానుల్లా? నిజం చెప్తున్నా, వందే భారత్ రైలు గురించి చెప్పాలంటే అదొక చరిత్ర, అదొక కళాఖండము. అంటే ఆ బండిని నేనేం బనాయిస్తలేను, చిన్నగా చేస్తలేను. అంటే మన మోడీ సార్ ఒకటే బండిని మాటి మాటికి జెండా ఓపెనింగ్ చేసుడు ఒక్క వందే భారత్తోనే అయింది కదా. ఇలాంటి రికార్డింగ్ ఎక్కడా లేదు. అయితే ఇంకో రికార్డు కూడా ఉన్నదో వందే భారత్ది. ఏంటంటే అసలు జనాల కంటే కూడా బర్రెలు ఎడ్లు వందే భారత్ బండి మీద బాగా పహాయిరం చూపిస్తాయి కదా. ఎన్ని మట్ల చూడలేదు మనం, చూసినా కదా. ఇగో ఇప్పుడు ఇంకో ఎద్దు బండిని గుద్దిందుల్లా. ఆఖరికి ఏమైందో చూడురు మరి, మీరు ఎందుకు ఆలస్యం. అత్తంది వందే భారత్ రైలు బండి అత్తంది. నిజంగా బయట నుంచి చూస్తే మస్తు కనబడుతుంది కదా ఈ బండి, కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే కొడుతుందోలా. మీరేమనుకున్నా మంచిదే. అగజూరాదు ఎట్లయిపోయిందో. అయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వచ్చే వందే భారత్ బండిని మా ఇబ్బంది కాడ ఎద్దు గుద్దిందోలా. దాని గుద్దుడుకు బండి చూడు ఎట్లా అయిపోయిందో. ముంగటంత లేచిపోయి అవతల పడ్డది. అంటే ఉత్త అట్టముక్కలతో ప్లాస్టిక్తో తయారు చేసేది ఈ బండిని. చూస్తుంటే గట్లనే మనం కొడుతుంది మరి. అగజూడు ఎట్లా సొట్లు పోయి సత్యనాశ అయిపోయిందో చక్కదనాల వందే భారత్ బండి. చూసిర్రా మరి ఎదు సంగతి ఏందంటారా? పాపం అది చచ్చిపోయింది. మరి దానికి కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించిందో లేకుంటే వందే భారత్ బండిని చూసుడుతోనే దానికి బాణవంతం ఎటవంటం అయిందో మనకు తెలియదు, కానీ దాని గుద్ది అది చచ్చింది. బండిని గిట్ల నాశనం చేసింది. ఇప్పుడనే కాదోల్లా, ఈ వందే భారత్ బండ్లకు బర్రెలకు ఎడ్లకు బాగా అవినాభావ సంబంధం ఉన్నట్టే కొడుతుంది. ఇవేమంటే షాయలనియో ఇప్పటి సంది ఏదో ఒక ఊర్లో బర్రెలు గుద్దుడు బండ్లు సొట్లు ఓడు అయితేనే ఉన్నాయి. బర్రె గుద్దుతోనే బండికి ఇట్లా అయిపోతే ఇక స్టంబ్ అనుకో లేకుంటే ఇంకేమన్నా అయితే ఇంకెట్లుండు కావచ్చు. మోడీ సార్ ఓపెనింగ్ చేసిన ఈ బండ్లు ఏవో పట్టూరి.